జోషి నేషనల్ నెంబర్స్ని దేంతో డినోట్ చేస్తాం? ఎన్. ఏంటంటే అవి? 1 2 3 4 5. నెక్స్ట్ హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం? డబుల్. ఏంటంటే ఉన్నాయి? 0 1 2 3 4 5 6 7. ఇంటిజర్స్ దేంతో డినోట్ చేస్తాం? 1. ఇంటిజర్స్ దేంతో డినోట్ చేస్తాం? జెడ్. అందులో ఏముంటాయి? 0 1 2 3 4 అండ్ సో ఆన్. ఇంకా -1 -1 -2 -3 -4 అండ్ సో ఆన్ ఉంటాయి. మరి రేషనల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం? క్యూతో డినోట్ చేస్తాం. నాన్న నేషనల్ నెంబర్స్ కి ఆర్ కదా ఉంది, క్యూ ఎందుకు తో డినోట్ చేస్తాం? వెరీ గుడ్ క్వశ్చన్. రేషనల్ నెంబర్స్లో ఫస్ట్ లెటర్ ఆర్ కదా, మరి దీన్ని ఆర్తో డినోట్ చేయాలి కదా, మరి క్యూతో ఎందుకు డినోట్ చేస్తామని కదా నీ డౌట్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? P/Q రూపంలో ఉన్నటువంటి నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటారు. సో P/Q అంటే పైన దాన్ని న్యూమరేటర్ అంటారు, కిందిన దాన్ని డినోమినేటర్ అంటారు. న్యూమరేటర్ అండ్ డినోమినేటర్. సో ఈ ఫ్రాక్షన్స్ టైప్లో ఉన్నాయన్నమాట. దీన్ని ఇంకోటి మనం రాసుకుంటే ఇది భాగహార రూపంలో కూడా ఉంది కదా. పైన దాన్ని ఏమంటారు? డివిడెండ్. ఏమంటారు? డివిడెండ్. కింద దాన్ని డివిజర్. డివిడెండ్ బై డివిజర్. ఉదాహరణకి ఇప్పుడు 5 ఉంది, 5/2 ఉంది అనుకోండి. 5/2 అంటే 2 చేత 5ని భాగించాలి. 2 2 జా 4, 5కి వెళ్ళి 4 పోతే 1. సో ఇది 5ని ఏమంటారు? డివిడెండ్. 2ని ఏమంటారు? డివిజర్. ఇక్కడ వచ్చినప్పుడు ఈ 2ని ఏమంటారు? కోషియంట్. ఏమంటారు? కోషియంట్. సో 5/2 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 అండ్ 1/2 వస్తుంది కదా, అంటే ఇక్కడ 2 అంటే కోషియంట్ అనమాట. సో కోషియంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? క్యూ. అందుకనే దీన్ని క్యూతో డినోట్ చేస్తాం. P/Qని మనం దాన్ని భాగిస్తే ఏమొస్తుంది? మనకి కోషియంట్ వస్తుంది కదా. సో క్యూతో మనము రేషనల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. మరి ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే రియల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తాం అనమాట. ఓకే, అర్థమైందా? అర్థమైంది నాన్న.